వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని చీమకుర్తిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలపర్తి విజేష్ పాల్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేపై హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే కమిషన్ కింగ్ అంట కదా, ప్రతి పనికి కమిషన్ అంట కదా అని షర్మిల అన్నారు. గ్రానైట్ పరిశ్రమ దగ్గర కమిషన్ ఇవ్వాల్సిందే అంట కదా, అందుకనే ఇక్కడ దోచుకు తినాడని సీట్ ఇవ్వలేదటగా అని షర్మిల అన్నారు. ఈసారి ఎంత ఇచ్చినా తీసుకోండని, అన్ని మీ దగ్గర దోచుకున్న డబ్బులేనని, పైగా అతను వసూల రాజా అంట కదా అని ఆమె ఎద్దేవా చేశారు. అంతకుముందు ఎర్రగుంటపాలెంలో స్థానిక అభ్యర్థి బూదాల అజితారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో కూడా షర్మిల పాల్గొన్నారు. ఈ సభలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి జేడి శీలం, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, సిపిఎం సిపిఐ నాయకులు కూడా పాల్గొన్నారు. మామూలుగా మన ఇంట్లో చెత్త ఉంటే ఏం చేస్తాం? చెత్త తీసి అవతలేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేని ఏం చేశారు? ఈ చెత్తను తీసి ఇంకో చోట వేశారు. అంటే ఈయన చెత్త అని వీళ్ళే ఒప్పుకుంటున్నట్టు కదా. మరి ఎందుకన్నా ఇలాంటి చెత్తకు ఓట్లేశారు? ఏం చేశారు మీకోసం? జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నాం, అవునా? ఎర్రగొండపాలెం బాగుపడుతుంది అనుకున్నాం, అవునా? ఏమైందన్నా? కనీసం వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? రాజశేఖర్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టును తలపెట్టారు. 4,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 15 లక్షల మందికి తాగునీరిచ్చే ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టును 60% పనులు రాజశేఖర్ రెడ్డి గారే పూర్తి చేసి వెళ్ళిపోయారు. మన దురదృష్టం వెళ్ళిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఆ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయిపోయేది. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సిగ్గు లేదా చంద్రబాబు గారు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? వెలుగుంట ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు 60% పూర్తి చేశాడు కదా అని తిట్టిపోశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మేము గెలిచిన 6 నెలల్లో వెలుగుంట ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తయిందన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్ని నెలలైంది? ఎన్ని సంవత్సరాలైంది? 5 సంవత్సరాలైంది. పూర్తయిందా? ఈ ఎర్రగొండపాలెంకే 1,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 2 లక్షల మందికి తాగునీరిచ్చే ప్రాజెక్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవాడైతే మరి 6 నెలల్లో పూర్తి చేస్తానన్న ప్రాజెక్టు 5 సంవత్సరాలైనా ఈ రోజు వరకు ఎందుకు పూర్తి చేయలేదన్నా? మళ్ళీ వాళ్ళకి ఓట్లేయాలనా? మళ్ళీ అలాంటి వాళ్ళని కమిషన్ల కింగ్ అంట కదా, వసూళ్ళ రాజా అంట కదా. ఆయన చెడ్డ పేరు తట్టుకోలేక డెఫినెట్ గా ఓడిపోతాడని తెలిసి ఇప్పుడు ఆయన నిలబెట్టలేదట కదా వైసీపీ పార్టీ. నిజమేనా? మరి అలాంటి వాళ్ళకు ఓట్లేశారు అన్న. ఈసారి ఆలోచన చేసి ఓటు వేయండి. మళ్ళీ వైసీపీ టీడీపీ 2 పార్టీలు డబ్బులు తీసుకొని వస్తాయి. ఏమన్నా ఎంతంట డబ్బులు? ఓటుకి ఎంతంట? 2 అంతేనా? 3, 5, 4 అన్నా, ఎంత ఇస్తే అంత తీసుకోండి, మీ డబ్బులే. ఈ ఎమ్మెల్యే అయితే ఇక్కడ క్వారీల దగ్గర వసూలు చేసి మరీ తీసుకున్నారట. అలా సంపాదించిన డబ్బులే. కానీ ఓట్లు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది తల్లి లాంటిది, ఓటు అనేది చెల్లి లాంటిది. ఓటును అమ్ముకోకూడదు. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం. మీ జీవితాలు